హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాము. సో మా బంగారు పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది బండి. నేను ఎక్కడైనా బయటికి పోతానేమో అని అసలు నన్ను ఇడిసట్లేదు, ముఖం కడుక్కునే దానికి ఏంటంటే వస్తున్నది. సో పోతాడు కదా నన్ను ఎక్కించుకొని పోవడానికి కింద పడతావు, ఎక్కడ పడలే పట్టుకోలే కింద ఫ్రెండ్స్ దాన్ని. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొన్న ఒక 2 రోజులు మిద్ది మీద పనుకున్నాం అనమాట. సో మొత్తం దుమ్ము అయినాయి పరుపులు. సో భారతి అట్లా అవుతలేదు కాబట్టి అనుకోండి, సినిమా అయితే ఇవి కొంచెం కష్టం కదా, అందుకే బట్టలు అయితే ఉండు వినా సరపిస్తాను. సరపు నీళ్ళల్లో అద్దేతు. ఇప్పుడు నీళ్ళకి ఎట్లా అవుతా వద్దు, సరపు నీళ్ళు ఎద్దేతు పోయే. ఇదేంటిది? ఈ పాపను బండి తీసుకున్నాడు అవ్వ చెట్టు కాడ ఇడుతురా. రోడ్డుకు వస్తుంది అట్లా ఏడుస్తుంది మరి. మనం ఎట్టుకుపోతామని ఇప్పుడు కింద దిగిందానికి అమ్మకి కాదు మమ్మీ అవద్దు ఉందిరా. దా మనసంగా ఓరామా అమ్మ అన్న పండుకునేట్టు మీ దుమ్ము ఏమంటే ఆడ రకంతా ఆడిపించుకో. బండి కాడే ఉండు ఓమా. రాలేదు ఆ పొద్దు పనుకుంటాం కదా, ఇంకా అయిపోయి కూర్చునేది. ఇంకా తొందర పని చేసుకొచ్చుకుంటాం పోయి. ఆ ప్రిన్సి పాపతో ఆడిపించుకో. పాప ఆ టప్ప నిండా అది ఇంకోటి పెట్టు ఇక మడసంగా. సరుపు వేసుకో. ఇస్తారా సార్? మొన్న పండగప్పుడు అన్నీ అద్దేసింది. ఏమంటే దుమ్ము ఉన్నాయని సరుకు నీళ్ళు అద్దుదామని అంతే. మడతలు ఇచ్చు అట్లా అద్దుతావా? ఊరికి బామా, యా ఊరు అమ్మటమ్మ, ఇదే ఊరైతే అంతేనా? అంతే. ఆ నీళ్ళలో అద్దుతుంది అన్ని కిందికే అట్లా. ఆ నీళ్ళు పడి నిన్న నాకు వద్దులయ్యా. ఈ డ్రమ్లెట్ దాంట్లో కాదు. ఇప్పుడు ఇది వద్దులే, ఇంకా తీసి మంచి నీళ్ళు అద్ది ఆడేస్తాము అంతేనా? మరి సరిపోతుంది, ఎక్కువ తెలుసుంటుంది. అసలు మన రోజులే కదా. వినా అప్పుడు బట్టలు కడవై నిలబడుతుంటే మీకు గురువు వస్తుంది, గుబ్బలు వస్తారు కదా. ఓకే పట్టుకుంటే ఒప్పుడు విండాలో తిండేది దాంట్లో అద్దదు కదా. మరి అంతవరకు ఏం చేయాలి? ఇప్పుడు అద్దెల్లా దాంట్లోకి వేసి ఇంకోటి పెట్టి తింట్లానా క్లారిటీ దీంట్లోకి మడతలు ఉప్పు మరి దగ్గర రాజుడే తప్ప. నీకు చెప్పే కంటే నానే చేసుకునేది మేలు అనిపిస్తుంది కొన్నిసార్లు. కాకపోతే ఇప్పుడు చేసుకోలేను కాబట్టి ఎంతైనా అరుస్తాను. ఇంకా బాగా ఇంకోసారి
చల్లుదాం సిమెంట్ వచ్చా కాదు మరి అది. నీళ్ళు తాగి నీళ్ళు తాగి ఎంత బరువు ఇది ఇది అది అక్కడి నుంచి తెచ్చేదే చల్ 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 అవి తెస్తావా ఇది నానబెట్టి ఇట్లా అంతలో లోపల అంతలో అవద్దారు ఆడేసే తలకలు కొంచెం మురికి ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రొగ్గు భారతీ పాప కప్పుకుంటారు. వాళ్ళ గురించి కొంచెంసేపు ఎక్కువ నానేయాలన్నమాట నీట్గా. అవి నాను కదా పర్లేదు, నన్ను ఎట్లుండి అడ్జస్ట్ అవుతానని అట్లా లేదులే. అన్నీ నేను సామాన్లు ఉక్కేది ఎక్కట్లా అంటే అన్ని పరుపులు అయితే సరుపు నీళ్ళలో అద్దేమే. ఇంక పైన పోయి ఆరేసి వస్తాం. పోయి ఎన్ని రోజులు కాదు వీరు ఫస్ట్ పాపకి కడుపుతో ఉన్నప్పుడు చేసింది, మరి తిరిగి ఈరోజు చేసినావు. నువ్వు గుర్తున్నదే చేసింది ఇట్లే ఈడే చేసి బాబా మా అమ్మ చూడండి. మా అమ్మ కాడ కూర్చొని బండి అడ్డం మీద వస్తాము. మరి పరుపులు ఆరేసి వస్తాము చక్కన. వస్తాంలా ఉండమ్మా, వస్తావా ఎక్కడ బాబా తొందర పోయేస్తాం రా. ఒక్కరికి ఆరేసేకి రాదు నీ కడప. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం టైం అయితే మాత్రానికి మధ్యాహ్నం అయిందనమాట. ఈ లోపలే బద్దలు అవన్నీ అద్దేసి ఆరేసే తలకాయలే ఆకలేదు. అయితే ఇటుక వేసుకొచ్చుకుంటే బయటకు చెట్టు కిందకి. ఇంకా ఐస్ క్రీమ్ వచ్చింటే ఫుల్ ఐస్ క్రీమ్ అయితే మా ఇవ్వ కొనిచ్చింది మా బాబుకి. నాకు గా అని చూపిస్తున్నది. మరి ఏమైరా ఎవరు కొనిచ్చరే? హాయ్రా బాగుందే ఫుల్ ఐస్ క్రీమ్. నాకు కొంచెం ఎత్తే ఏమో వదిలేమ్మా, నువ్వే తిను 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 తిను. ఇవా తిను నువ్వే. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే భారతీ చెప్పిన పని అయితే నీట్గా చేసేసాను అనమాట. అండ్ ఫోటో కాదులే నేర్పించేదే. సో మొత్తానికి అయితే భారతీకి కొంచెం హెల్ప్ అయినట్టు అనిపించింది ఫ్రెండ్స్. నాకు కూడా భారతీనే గుర్తు చేసింది. ఎప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు హెల్ప్ చేసిందంట. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చేసింది, మరి తిరిగి ఇప్పుడు చేసావు చూడ అని చెప్తుంది. వాళ్ళు కాకుండా చేసుకుంటే ఇలా కొంచెం ఇబ్బంది అనిపిస్తేనే నిన్ను అడిగేది. ఏమని చేస్తాను కదా బేబీ. చేస్తున్నావులే, చేస్తున్నావు. చిన్న చిన్న పనులు కూడా కోపం పడినట్లు కూడా బాగా సర్దుకొని చేస్తున్నావు. నన్ను అర్థం చేసుకొని చేస్తున్నావు మెయిన్. ఓపమ్మ
సో ఏది ఏమైతే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని కంప్లీట్ మా చేసేసాను. పాప చేతులు బాగా కట్టుకుంటుంది ఈ మధ్యన. ఎవరు నేర్పించారు డాడీ నీకు బాగా చేతులు అక్క ఇట్లా కట్టుకో బాగా వేస్తారు అనుకోసి అంటుండే కదా, అప్పుడుంటే అట్లా అలవాటు నేర్చుకునేదే కదా మమ్మీ. వెరీ గుడ్. కట్టుకో చేతులు, ముక్కు మీద వేలేసుకున్నా. వద్దులే ఇదే చాలు. బడికి పోతే ఫస్ట్ చేతులు కట్టుకున్నా, ముక్కు మీద వేలేసుకున్నా. ముక్కు మీద కాదు నోటి మీద వేలేసుకున్నా అనేది. నాకు కంటికి పొడిస్తున్నావు నానా. సో మొత్తానికి అయితే మరి అమ్మ ఇప్పుడు పిండి పడికి పిండి వాడికి 3 ఏళ్ళలాగా 3 పుట్టినరోజులు ఇంటికాడ అయిపోవాలని 4వ పుట్టినరోజు అక్కడ పోవాలి. సో ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి అయితే ఇది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. వరకు ఉంటాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.